జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాల కార్యక్రమంలో పాల్గొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జగిత్యాల రైతుల పక్షాన వ్యవసాయము సన్న వడ్ల సాగుపై సూచనలు సలహాలు తెలిపి అనంతరం రైతులకు 100% సబ్సిడీపై కంది చిరు సంచులను మరియు విత్తనాలు పంపిణీ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పక పాటించాలని అన్నారు. సహజ వ్యవసాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని, అందువల్లనే వాలంటరీ క్షేత్రంలో విద్యార్థుల కోసం కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు కేటాయించామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాలంటరీలో ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారించారని అన్నారు. లక్ష్మీపూర్లో సీడ్ ప్రాసెస్ యూనిట్ పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రైతులు పళ్లు కూరగాయలు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించారని ఆయన అన్నారు. విత్తనాలు ప్రతి సీజన్ లో అధిక మోతాదులో 4 దఫాలుగా వేయవలసి ఉంటుంది. మొక్కజొన్న పంటలో సుమారు 3 దఫాలుగా వేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా 1 ఎకరానికి గరిష్టంగా వేయవలసినటువంటి రైతు సోదరులు వ్యవసాయ శాస్త్రవేత్తలు సన్నవడ్లను ఏవైతే రైతులు సన్నవడ్లు పండిస్తే వారికి బోనస్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏమి చేయాలి, ఎక్కువగా ఏ వడ్లను పండిస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుంది, అటువంటి విత్తనాలను రైతు ముంగిటలోకి తీసుకొచ్చినట్లయితే రైతుల లోపల ఉన్నటువంటి కొన్ని వారికి ఉన్న సందేశాలను వారికి ఉన్న అనుమానాలను కూడా అధికారుల ముంగటనే నిర్వహించి వారు కూడా సన్నపడ్లు పండించే విధంగా చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి నాంది పలకడం జరిగింది. రేషన్ మరి ఎట్లా, అందుకనే రైతులను వానాకాలం సన్నపి పండించి వేసంగి ఎట్లా ఇంత దుడ్డే పెడతారు, ఎందుకంటే అది ఎక్కువ డ్యూరేషన్ సన్నపి ఉంటాయి కాబట్టి వేసంగి లేట్ అయితే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ వానాకాలం అన్న తప్పకుండా సన్నపి పెట్టియాలి రైతులతో అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి చాలా మంది రైతులకు అపోహ ఉన్నది, సన్నపి కొట్టి ఏ రకం కొట్టని, కొన్న తర్వాత బోనస్ వస్తుందా లేదా, మరి కొన్ని పరిస్థితులలో దొడ్డి కూడా కొన్ని పెట్టుకుంటే కొండరా, ఇట్లా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు అవన్నీ కొంటారు. మన బియ్యం కొనడం లేదు, అందుకని మనం పండించిన బియ్యమే మనం మరాడిచ్చి మన ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినట్టుంటే బాగుంటుందని మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నవాళ్ళే పెట్టి మన ప్రజలకు ఇచ్చినట్టుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపట్టింది. ఇది చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే ఒక్క ప్యాడీ చేసిండ్రు. ఈ అగ్రికల్చర్ మన వ్యవసాయ అధికారులు వివిధ వాణిజ్య పంటలు కూడా ఇక్కడ పెట్టి ఈ ప్రదర్శనశాలలో పెట్టి చూపించినట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయ రైతులు కూడా వ్యవసాయం మీద చాలా ఇక్కడి అంబార్పేట రైతులు కానీ అంతర్మ రైతులు కానీ ఇక్కడ రైతులకు చాలా వ్యవసాయం చాలా ఎక్కువ నష్టం ఉండేది. అట్లా చేసినట్లయితే వేరే పంటలు కూడా రైతులు దారి మళ్ళీ అవి కూడా పెడితే వాణిజ్య పంటలు కూడా ఇక్కడ పండడానికి అవకాశం ఉన్నది. ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్తారు. ఈ ఏవో మేడంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన వరకు వాళ్ళకు డాక్టర్లు లెక్క. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రోగం వచ్చింది అనగానే ఏడుకో దుకాణాలకు పోయి 5 సార్లు 4 సార్లు మందులు కొట్టుకుంటే ఆ మందులు ఓసారి మనకు అదైతే లేకపోతే పనికిరాని మందులు కూడా అవుతాయి. బీమా రొట్టి మందు ఒకటి అవుతుంది. 3వ తీరు రోగం తీరుంటే 3వ తీరు తక్కువ. ఇవాళ ప్రతి 5,000 ఎకరాల కోసం అంటే 5-6 రోజుల కుక్కలు ఉన్నారు. తప్పకుండా మీరు ఫోన్ నెంబర్ తీసుకొని కన్సల్ట్ చేయాలి. రెండవది యూరియా విషయంలో ఇంతకుముందు గంగాధర్ చెప్పిండు, యూరియా ఎక్కువ వాడకం అవుతుంది, తక్కువ వాడాలన్నారు. సహజ వ్యవసాయం చేయాలని కేంద్రమే కోరుతుంది. మన చలిగల్ ఫామ్ అంటాం, అది వాలంటరీ అంటారు. అంటే భూమి
నీళ్లు ఎట్లా మేనేజ్మెంట్ చేయాలనే పరిశోధన సంస్థ, ఏదో ఆత్మహత్య కాదు, అది స్వయం ప్రతిపత్తి సంస్థ. దగ్గర చాలా పవర్స్ ఉంటాయి అధికారులు. ఆ భూమి మనం తీసుకోవాలంటే ఒక ఏడాది తిరగాలి. నేను చదివిన వరకు 10 ఎకరాలు తిరిగితే ఏడాది తిరిగిన. ఇప్పుడు కొందరు అంటున్నారు ఆబడికి నేను కూడా ఇవ్వాలి, ఇవ్వంటే తప్పించారు. కారణం ఏంటంటే సహజ వ్యవసాయం చేయాలని స్వయాన ప్రధానమంత్రి కోరుతున్నాడు. దాంట్లో ఇప్పుడు మన రాష్ట్రంలో చెలియల్ ఫార్మింగ్ గుర్తించారు. అంటే రేపటి నాడు రైతులు సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎరువులు లేకుండా పంట ఎట్లా తేవాలంటే చూడాలంటే మనం చెలియల్ ఫార్మింగ్. ఇది తెలిసినా తెలియనట్టు కొందరు ఏదో దాన్ని నేను కబ్జా పెట్టినంత మాట్లాడుతున్నారు. ఆ 5 ఎకరాలు ఆ బడి మందం ఇచ్చుడే, అది మంచి పడే. దానికి కూర్చొని నేను కూడా రాసిన. ఇంక 20 ఎకరాలు ఇంకొక పెద్ద బడికి అడిగినా వద్దన్నారు. దానికి జాగా వేరే కాదు, ప్రధాన గుట్టలలో లేకపోతే అంతగా ఉడరగాలి గుట్టలలో, గుడ్రాజపల్లి గుట్టలలో, పొరంగ గుట్టలలో చూస్తారు. ఇక్కడ సాధ్యంగా లేదు, అదొకటే ఉన్నది. తర్వాత విత్తనాల గురించి ఇప్పుడే చెప్పినాం, మీ ముందు కూడా చెప్పినాం. లక్ష్మీపురంలో మొదలు పెట్టినాం. మా విత్తన శుద్ధిక మొత్తం గోడలు అన్ని వేసి మిషన్లు కూడా కరీంనగర్ ఉన్నాయి. అవి కూడా తెచ్చుకుంటే మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడడానికి ఎగురుతారు అందరూ వడ్లు మొక్కలు రెండే. అది కూడా కేంద్ర ప్రభుత్వం 2400 కొనాలన్నది మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్నది, పైసలు ఇచ్చింది. ఢిల్లీకి వెళ్ళి రూపాయి రాలే. ఇప్పుడు ధర పెరుగుతుంది, ఎందుకంటే కరువు వచ్చినట్టున్నది. అంతేగాని మీరే చూసారు, బయట పోతే 1800 కొనటోళ్ళు లేకుండా, 1900కు కొనటోళ్ళు లేకుండా. మనం కొన్నాము, ట్రాన్స్పోర్ట్ చేసినాం, 2000, 2100కు అమ్మినాం. నీరుడైతే 1300కే అమ్ముడుపోయింది మొక్కలు సర్కారంగా వాళ్ళు. మరి ఈ రకంగా ప్రభుత్వం ఏమంటుందంటే ఒక్క వడ్లు మొక్కలే కాదు, మనం అన్ని తింటూనే బతుకుతాం. పండ్ల తోటలు, కూరగాయల తోటలు మొత్తం తగ్గిపోయింది. నూనె గింజలు కూడా లేవు. మనకు రోజు అన్నంతో పాటు నూనె, కూరగాయలు అయితే కావాలి, పప్పులు కావాలి. పప్పులు, నూనె, కూరగాయలు మనం పండిస్తలేం. ఎక్కడైతే జాగ్రత్త పండించుకుంటారో వాళ్ళు మంచిగా ఉంటాం. నేను పేరు చెప్తే మంచిగా ఉండదు. నాకు బాగా దగ్గర ఒక చిన్న గ్రామ సర్పంచ్ మస్తు పనిచేసాడు, నూనె ఏం తమ్మి కనబడతలేమో నిన్న నాకు రాయకల్ కనబడతాను. రాయకల్ పడ్డారు సార్, ఒక ఎకరా కూరగాయలు పెట్టుకున్నా సార్, మంచిగా పొద్దున్న వ్యవసాయం చేసుకుంటున్నాం. మబ్బుల 1:30, 2కి వచ్చి అమ్ముతే ఎక్కడెక్కడికి వచ్చి గోజిక్కుడుగా బెండకాయ కొనుక్కపోతారు సార్. మంచిగా ఉన్నది, బ్రహ్మాండ డిమాండ్ ఉంది. రైతు బజార్ మస్తు రోజులు బంద్ పెడితే మీరు మంచిగా ఛాయ్ చేయించారు అక్కడ అనుకుంటున్నా అని చెప్పి నిన్ననే పేరు కూడా చెప్తే ఏమైనా తప్పేమన్నది. కురుమపల్లి సర్పంచ్ కురువన్న పేరు రాజమల్లయ్య అంటారు. ఈయన అల్లిపురం పట్టాడు, మంచి యువ సర్పంచ్. ఇట్లా నేను అదే కొడుతున్నా. మా మార్కెట్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు. ఈయన బిడ్ బజార్ మార్కెట్ లో ఒక పక్కకు పెద్ద మార్కెట్ పెట్టాం. దానికి 2 దిక్కుల గేట్ ఉంది, కానీ అసలు ఊరంతా వారిటాకి దిక్కుంది. అంతకుముందు కూడా అటు తవ్వుండే బంద్ చేసేది సార్ రాకముందు, మా తమ్ముడు రాకముందు. అది కొద్దిగంత 4 ఫీట్లు పెంపించి రాత్రి తాళం వేసుకోరు. మంచిగా మీరు కూరగాయలు అమ్ముకుంటే మొత్తం ఈ పక్క రైతులందరూ కూడా వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. హోల్సేల్ వాళ్ళు కొరట్ల తీసుకొని పోతారు. జగిత్యాల ఇప్పుడు రైతు బజార్ 10 ఏళ్ళు బంద్ ఉన్నాక మీరు మీ దయతోటి గెలిచాం, మీరు దేవతలు గెలిపించారు, కొట్లాడి తెప్పించాం. ఇక్కడ స్థానిక నాయకులు కూడా సపోర్ట్ చేసినారు. 15 ఏళ్ళు బంద్ ఉండే రైతు బజార్. మీకు ఎక్కి 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కార్ పోయింది, మన టీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్ళు అయింది. ఒకసారి ఓడిపోయినాయి కదా, మీరు గెలిచినాక ఇక్కడ కూర్చున్న రావడానికి కొందరు. ఇవాళ ఎట్లా వస్తుంది, అలా ముళ్ళకమ్మలు చచ్చిపోవడం పెట్టుడు, దినాలు చేసుడు, ఇవన్నీ నడిచింది. అంటే మీ పక్షాన మేము ఉంటాం. మన అంబారిపేట, అంతర్గమ, అస్లాబాద్, చెర్లపల్లె చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా సహకరించండి. రైతులకు ఇస్తున్నారు. తప్పకుండా పప్పు దినుసులు కూడా పండియాలి, నూనె గింజలు కూడా పండియాలి, కూరగాయలు కూడా పండియాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తాం.